ఫ్రెండ్స్ అందరికి నమస్తే. నా వీడియోలు చూస్తున్నారా? ఫాలో అవ్వండి, షేర్ చేయండి. ఇప్పుడు ఒక మంచి ఫ్యామిలీ గురించి చెప్పి నేను ఒక మంచి పాట కూడా పాడతా. ఓకేనా? నన్ను మీరు ఏడదాకా తీసుకోవాలనుకుంటున్నారు, మీ ఇష్టం. చెప్పాను కదా నేను సుమా టీవీ దాకా నాకు పరిచయాలు పెంచండి అని. ఓకేనా? ఒక్కొక్క కుటుంబంలో నలుగురు ఉంటారు, ముగ్గురు ఉంటారు, కొడుకులు కూతుళ్ళు. కానీ కూతురుండ ఇంట్లో ఉంటే కూతురు ఏందో చెబుతుంది సాడీలు. అందుకనే అత్తం చూడకుండా ఉండటం అదొక కారణం. అచ్చంగా కొడుకులే ఉన్న వారి ఇంట్లో కూడా చూడటానికి నలుగురు ఒకలాగా భావించుకొని అత్తని మామని చూస్తలేదంటే కారణం ఏంటంటారు? లోకమా? లేకపోతే వాళ్ళ బిహేవియర్లా? వాళ్ళకి నచ్చినట్టు వీళ్ళు ఉండాలా, వీళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉండాలా? ఫ్రెండ్స్, ఒక తల్లి తండ్రి ఏమనుకుంటారో తెలుసా? మన గృహం ఇలా ఉండాలి అని కోరుకుంటారు. అలా ఉంటుందా? ఈ సినిమాలో కూడా అలాగే అయ్యింది. నేను ఈ పాట పాడతా, ఆ పాటను బట్టి ఆ సినిమా కూడా ఎలా అయ్యింది, ఈ రీతిగా అయ్యిందని కామెంట్ చేయండి. ఓకేనా? అవును అని. వాళ్ళ తల్లిదండ్రులు ఏం పాట పాడుకుంటారంటే, ఇంటి పేరు అనురాగం, ముద్దు పేరు మమకారం. ఇంటి పేరు అనురాగం, ముద్దు పేరు మమకారం. మా ఇల్లే బృందావనం, మా ఇల్లే బృందావనం. ముక్కోటి దేవతలు వెలసిన దేవాలయం. ఇంటి పేరు అనురాగం, ముద్దు పేరు మమకారం అని తల్లిదండ్రులు హ్యాపీగా పెంచుతారు పిల్లల్ని. కానీ ఈ పిల్లలు ఎలా తయారవుతారంటే వ్యసనం. పెద్ద కొడుకు ఆ సినిమాలో కూడా ఇంతే. పెద్ద కొడుకు వెనక్కి రాగుతూ ఉండిద్ది భార్య. వాళ్ళు సంపాదించుకుంటున్నారులేని చిన్న కోళ్ళు వెనకేసుకుంటుంటుంది. ఇంక పాత్రకి ఎవరిది తెలిసిందే కదా మీకు, చిరంజీవిది. ఈ చిరంజీవి పాత్ర మంచి హీరో పొజిషన్లో, కానీ నెగలనీరు. వాళ్ళిద్దరు నెగలనీక అట్లా డ్రామాలు చేస్తూ ఉంటారు. అది కూడా చిన్న కొడుకు ఎట్లా వచ్చాడు? ఆ సినిమాలో పెంచుకుంటారు. పెంచుకున్నందుకు వాడిని అలాగా చూస్తారు. చూసి అటు ఇటు చేసి చిరంజీవి జైలుకి పోయేటట్టు చేస్తారు. చేసి వీళ్ళకి సంతోషం ఉండదు, తల్లిదండ్రుల్ని పట్టించుకోరు, చూడరు, ప్రేమ ఉండదు. కానీ ఆ గృహం మట్టికి ముక్కోటి దేవతలు వెలసిన దేవాలయం మాదని ఆనందంగా పాడుకుంటారు. కానీ ఆ గృహంలో సంతోషం ఉండదు. సంతోషం ఉండకపోయే తలికే ఒకనాడు ఇక తెలిసిపోయింది కష్టాలు. ఆ సినిమాలు అట్టా కోరి తెచ్చుకొని బిచ్చి మడుక్కునేటట్టు అవుతారు. ఒకసారి పెళ్లి జరుగుతుంటే పాట పాడుతూ ఉంటే పోయి పెద్ద కొడుకు పెద్ద కోళ్ళు ముసుగులు వేసుకొని అడుక్కు తినటానికి ప్లేట్లు పట్టుకొని అమ్మ ఆకలి అమ్మ ఆకలి అని పిల్లలు అంటే దాంట్లో ఒకడు ప్రవేశపడతాడు, రావు గోపాలరావు. ప్రవేశపెట్టి అన్నీ దొంగతనాలు నెత్తినేయటము, అది పోయింది ఇది పోయింది అనేట్టు చేసి ఆ గృహం ఎట్ట సర్వనాశనం చేస్తాడు. అట్టటోళ్ళు ఎవరన్నా మీ గృహాల్లో పొంచి ఉంటే వాడిని కట్ చేయండి. మీ అత్త మామని గౌరవించండి. కొడుకులు కూడా తల్లిదండ్రులను గౌరవించండి. నా సినిమాలో కూడా అమ్మాయి ఉండదు, అచ్చం అబ్బాయిలనే పెట్టి చూపించాడు. ముగ్గురు కొడుకులే చూపిస్తాడు. వాళ్ళకిద్దరు కొడుకులైతే మూడో ఓడిగా చిరంజీవిని చూపిస్తారు. ఆఖరికి వాడి వల్ల అందరూ ఒక ఏక దాటికి వచ్చి కూడతారు. ఇట్లా మంచి చెయ్యాలని మనం పోతే మనమేనే ప్రతి ఒక్కళ్ళు వ్యసనాలు పెట్టుకుంటారు. అట్టయి వాళ్ళని దూరం చేసుకుంటారు. ఎవరన్నా ఒకళ్ళు మంచి చెబుతాను అనుకో, వాళ్ళని దూరం పెడతారు. ఎవరు ఏమి చెప్పినా అత్తమామల్ని అసహించుకోండి అన్న వాళ్ళ మాట అస్సలేనొద్దు. అత్తమామను గౌరవించండి అన్న వాళ్ళ మాటేనండి. కొంతమంది పైకి ఏడు నుంచి చెబుతారు, అయ్యనొద్దు. కడుపులో నుంచి చెప్పి వాళ్ళ మాటలేనండి.
ఏడు నుంచి చెప్పేవాడు మాటలు వింటే మీరు భాగ్యవంతులు అవుతారు. మళ్ళీ ఈ మధ్య ఒక సిస్టమ్ వచ్చిందంట. ఈ మధ్య ఏముందలే, ఎప్పుడో వచ్చింది అది. మా కాలం ఏంది, ఎప్పుడో వచ్చింది. మా అత్తను కూడా నేను ఈ చేతులతో నేను ఎత్తిపోసా, మంచంలో ఉంటే ఎత్తిపోతేనే మాకు ఎకరం పొలం రాసింది, లేకపోతే రాయదు. మా బాబాయ్ వచ్చి చూసి నోరు మూసుకొని వెళ్ళిపోయాడు. ఇక మాట్లాడలా. చూసింది వాళ్ళు, తీసుకున్నది వాళ్ళు, హక్కుదారులని. చూసిన వాళ్ళకే ఆస్తులు దక్కుతాయి ఎప్పుడైనా. చూడని వారికి ఎవరికి దక్కవు. వాళ్ళ తనాంతరం ఎవరు కాడైతే ఉండి చనిపోతారో వాళ్ళకే వాళ్ళ ఆస్తులు మీద హక్కుదారులు. వాళ్ళ పేరు మీద ఇల్లు ఉన్నాయి, పొలం ఉన్నాయి, ఏదైనా ఉన్నాయి, వాళ్ళకే అంకితం. ఇదైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఇల్లు ఉంది, గర్వపడతారు. ఇల్లు మాకు కూడా ఉండిద్ది, కట్నాలు తెచ్చాం, కానుకలు తెచ్చాం. ఎవడికి కావాలి మీ బోడి కట్నాలు? నీకు మొగుడిని ఇట్లా నేను పోషిస్తలేదా అంటారు కోర్టు కూడా. తల్లిదండ్రుల తర్వాతే నీ కట్నమైనా కానుకైనానని కోర్టే స్టాంపు కొట్టి పంపిస్తుంది. ఇప్పుడు ఎవరు ఏం మాట్లాడటానికి లేదు. మర్యాదగా అత్త పక్షాన్ని నేను మాట్లాడుతున్నా. కోడళ్ళు అనేవాళ్ళు అత్తల్ని హింసించారనుకో సర్వనాశనం అయిపోతారు. నేను అత్త ఇప్పుడయ్యా, నేను ఒక అత్త కోడలనే కదా. నేను ఇప్పుడు అత్తనయ్యా, ఒక 2 నెలలు విందేమో అత్తనయ్యి. మేలో పెళ్లి చేశాను నా కొడుక్కి, అత్తనయింది ఇప్పుడు. నేను ఇప్పుడు ఊహించి అంటల్లా, ఎప్పటి నుంచో ఉంది నా మాట. అది అత్తల్ని గౌరవించండి. ఎందుకంటే నా అమ్మ ఉంది, నా నాన్న ఉన్నాడు నాకు. నా అమ్మ నాన్న ఎలా చూసారో నాకు తెలుసు. చూసిన వాళ్ళు తెలుసు, చూడనోళ్ళు తెలుసు. నా అమ్మనే నా నాన్నే. చూసిన వాళ్ళు ఎవరో చూడనోళ్ళు ఎవరో కూడా నాకు తెలుసు. అందుకే నేను చెప్తున్నా, చూశారు కాబట్టి హక్కుదారులు వాళ్ళే అవుతారని. ఎవరు ఎంత పిత్తిని ఎలగెక్కున్నా కానీ ఏమి కావు, ఏం పీకలేరు వాళ్ళకి. ఇదైతే షూరు. ఎవరంటే ఇప్పుడు నా అన్నలే కాదు, బయట వాళ్ళైనా సరే, ఎవరైనా సరే ఇవాళ రేపు చూసిన వాళ్ళకే హక్కులు ఉంటాయి. ఎందుకంటే సమాజం కూడా 10 మంది వచ్చి 10 మాటలు చెబుతారు. చూసిన వాళ్ళ వైపే ఉంటారు కానీ చూడని వాళ్ళ వైపు ఎవ్వరు ఉండరు. ఎంత దాకా పెట్టుకొని మాకేం పెట్టారు అని అంటారు జనం. ఇదిగా మా ఇంటి పక్కన ఉంది, ఆడకపోతే రూమ్లో వేస్తారంట, గడి పెడతారంట. జోలు రాదు, ఎడకొస్తే చూడు ఎట్ట చేసిద్దో, మా దుంప దించుతుంది అంట. మా అత్త కూడా ఇంతేనమ్మా, అట్టే చేసింది, ఏం చేద్దాం, అయినా చూసుకున్నాము. ఆఖరికి ఆమె పేరు మీద ఏమైనా ఉండదు, నీకే కదా ఇచ్చేది చూడు అని నేనంటే, మొత్తం రారా పంచుకోరా. ఎందుకు పంచుకుంటారు? పంచుకున్నా కానీ సమాజం ఏం చేస్తుంది ఇవాళ రేపు? వాళ్ళకి ఏమన్నా కళ్ళకు గంతలు కడతారా ఏంది? సమాజానికి న్యాయమైనది ఒకటి ఏడిచిందిగా, నీకు ఏడగబాదు. చూసిన వాళ్ళకి చూసినంత మేలు. తాతకు పెట్టిన బొచ్చి అంట తలాగిటే ఉండిద్దంట. మా అత్త కూడా వరకు అనేది, నీకు కూడా కొడుకు, ఆమె నువ్వు చూస్తే నీ కొడుకు కూడా నిన్ను చూస్తాడు. నీ కళ్ళ ఆ పిల్లడి ముందే నువ్వు చూస్తున్నావు కదా. మా నాయన మన బాగా చూసింది, నన్ను కూడా చూస్తుంది, నేను కూడా చూడాలి, మా అమ్మ నేను పెళ్ళానికి కూడా చెబుతాడు అని నేనంటే వాడు పేర్లు వద్దులే అని అంటే, నిజమేనా అంటావా, అంతేనంటావా అని అంటది. మీకు కూడా చెప్తున్నా, ఇప్పుడు ఒక్కొక్కళ్ళు కుక్కలను పెంచుకుంటారు. ఆ కుక్కల మీద ఉండే విశ్వాసం అత్త మా మీద ఉండదా? ఒక్కొక్కళ్ళు పిల్లిని పెంచుకుంటారు. ఆ పిల్లిని పెంచే విశ్వాసం ఉండదా? ఒక్కొక్కళ్ళు ఇళ్ల పక్కల వాళ్ళకి వేసిస్తారు, వండి వాలిసి తీసుకుపోదు, రండి మా ఇంట్లో కూరండి బాగుంది తినండి అని. ఆ మాత్రం బట్టరా అత్త మామ? మీకేం రోగాలే పనికి మాలిన నాటిలారా? మీకేం పోయే కాలాలు వస్తున్నాయా అత్త మామను చూస్తానికి? అత్త మామలే కాదే, ఈ మధ్య ఆడపిల్లలు కూడా తయారయ్యారు. తల్లిదండ్రులను చూస్తానికి కూడా పోటు అయిపోయింది. అచ్చం అమ్మాయిలు ఉండేవాళ్ళు కూడా ఇదే బతుకు. అచ్చం అమ్మాయిలను అన్నారనుకో వాళ్ళకు కూడా ఏ కష్టాలు. నీ తల్లేగా నువ్వు చూడాలి కదా, అబ్బాయి చూడదు. ఇక మొగుడికి చెప్పే మాటలకి అప్పుడు వాళ్ళు అయిపోతారు కోడళ్ళు. మొగుళ్ళు వీళ్ళకి కోడళ్ళు అయిపోతారు, అల్లుళ్ళు కోడళ్ళగా మారిపోతారు, వీళ్ళు కొడుకులుగా మారిపోతున్నారు. సోత్తల్లా మొగుళ్ళ మాట ఏమో వాళ్ళు అంటారు, పెళ్ళాల మాట వీళ్ళు అంటున్నారు. వీళ్ళకి ఏం పోయే కాలం వచ్చిందో. ముసిరి వాళ్ళు అందరూ రోడ్లను పడుతున్నారు. మీకు వాళ్ళు అనాథరణాలకు వెళ్తే మీకు కదంటే పొరుగు పోయేదే. పనికి మాలిన నాటిలారా, సిగ్గు మాలిన నాటిలారా? ఎందుకే మీ బతుకులు ఇట్లా చూడనప్పుడు
నేను ఇప్పటికి ఎంతమందిని చూసాను కాబట్టి నాకు కోపం వస్తుంది. అందుకే నేను వీడియో పెడతాను, పోస్ట్ చేస్తాను. మీకు సిగ్గులు లేవా? మీకు మంచిగా సమాజంలో గౌరవాలు బతకాలని ఉంటే చూడండి, తల్లిదండ్రులను చూసి మెప్పు తెచ్చుకోండి. ఇంతే. ఇక ఇంటి పేరు అనురాగం, ముద్దు పేరు మమకారం లాగా ఉండండి, ఉండగలిగితే. లేకపోతే మీ బతుకులు కుక్కలు చింపిన ఇస్తరలాగా తయారవుతాయి, పనికి మాలినాటిలాగా. నేను వీడియోలు పెట్టేస్తాను మిమ్మల్ని తిట్టదాక.